హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెమ్లవాడ అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెమ్లవాడ అమ్మాయి వ్లాగ్స్. ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు, నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సో ఏంటి హడావిడి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వదిన మరదన్ల గాజులు అంట కొత్తగా వచ్చాయన్నమాట. సో వదిన మరదన్లో గాజులు పెట్టించుకుంటున్నాం ఈరోజు మేము. లాస్ట్ ఇయర్ ఏమో వదినలు ఆడపడుచులకు పెట్టారన్నమాట. మేము వెళ్ళి మా ఆడపడుచుకి గాజులు పెట్టాము. సో ఈ ఇయర్ ఏమో ఆడపడుచులు వదినలకు పెట్టాలంట. సో అందుకోసమే మేము అందరం ఒకే దగ్గర పెట్టించుకుందామని మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో మా ఆడపడుచు వాళ్ళు కూడా గాజులు తీసుకొని వచ్చారు. ఇంకా ఏంటంటే 1-2 డజన్లు కాదండి, ఏకంగా ఒకరికి 5 డజన్ల గాజులు అంట. సో నాకైతే 10 డజన్ల గాజులు వస్తాయి, మా ఇద్దరు ఆడపడుచులు పెట్టారు కాబట్టి. సో 10 డజన్ల గాజులు మనం పెట్టుకోలేము కాబట్టి సో ఫార్మాలిటీకి కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని పెట్టేసుకున్నాం అన్నమాట. సో మా ఆడపడుచులు అయితే పెట్టారు. ఇంకా వదిన మరదన్ల గాజులే కాకుండా చాలా వస్తున్నాయండి. అంటే మా సైడేనా లేక మీ సైడ్ కూడా ఇట్లున్నాయా? మీ సైడ్ కూడా ఇట్లా పెట్టించుకుంటున్నారా అని కామెంట్ చేయండి. అసలు ఎక్కడి వరకు ఇది పెట్టించుకుంటున్నారని. మా తెలంగాణలో దట్టు రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్, కరీంనగర్, వేములవాడ ఇటు సైడ్ అయితే చాలా నడుస్తున్నాయండి ఈ వదిన మరదన్ల గాజులు. ఇంకా మన్మరాళ్ళకు అమ్మమ్మల గాజులు పెట్టియాలంట, అక్క చెల్లెలు కూడా పెట్టించుకుంటున్నారంట. ఇంకా అక్క చెల్లెలు అది మా వరకు రాలేదు. అమ్మమ్మ గాజులు అయితే మన్మరాళ్ళకు పెట్టిస్తారంట. మన్మన్లకేమో తువ్వాల కప్పి లైక్ స్వీట్, లడ్డూలు, బూరెప్పలు సంథింగ్ అట్లా ఏదన్నా స్వీట్ చేసి తీసుకొని రావాలంట. సో అందుకోసమే ఇక మా అమ్మమ్మ కూడా మా కోసం తీసుకొస్తా అని అన్నది. కాకపోతే మేమే కొంచెం డిలే చేస్తున్నాం. ఖచ్చితంగా మా అమ్మమ్మ మా కోసం తీసుకొచ్చిన గాజులు నేను వ్లాగ్ చేసి ఖచ్చితంగా మీకు పెడతాను. సో ఇప్పుడైతే మా వదిన మరదన్ల గాజులు అయితే చూడండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. అట్లనే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే కొత్తగా వచ్చిన మా ఛానల్కి. సో అట్లనే ఫస్ట్ మా పెద్దక్క పెట్టింది అందరికీ, తర్వాత మా శిరీష అందరికీ, చిన్న ఆడపడుచు అందరికీ పెడుతుంది అన్నమాట గాజులు. సో తర్వాత గాజులు అయిపోయిన తర్వాత ఇంట్లో మంచిగా డిన్నర్ చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళు గాజులు పెట్టినప్పుడు రిటర్న్ మేము కూడా చీరలు పెట్టాలి కదా ఏదో ఒకటి ఫార్మాలిటీకి. సో అందుకోసమే చీరలు పెట్టిన తర్వాత ఇంట్లోనే లైక్ కొంచెం చికెన్ తీసుకొచ్చుకొని ఇంట్లోనే డిన్నర్ చేసుకుందామన్న ప్లాన్ ఉండే. కాకపోతే ఎప్పుడు ఇంట్లోనే అవుతుంది అని అస్సలు మా వారిని కానీ అసలు బాయ్స్ అనేదే లేకుండా జస్ట్ ఈరోజు గర్ల్స్దే హవా అన్నట్టు జస్ట్ మేము మాత్రమే బయటికి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దామని అనిపించింది. సో అందుకోసమే గాజులు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మా అక్క టీ పెట్టింది. అందరం టీ తాగి కాస్త రిలాక్స్ అయిపోయినాం అన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా ఆటోలో అందరం కలిసి బయలుదేరినాం రెస్టారెంట్కి వెళ్దామని. ఎప్పుడు ఇంట్లోనే అవుతుంది, అప్పుడప్పుడు అట్లా బయట కూడా వెళ్ళాలి కదా, ఎందుకో బయటకు వెళ్ళాలని అనిపించింది. ఇక అందరం కలిసి రెస్టారెంట్కి వచ్చాము. మా వేములవాడలో ది ఫేమస్ రెస్టారెంట్ తాజ్. ఎప్పుడైనా దేనికైనా ఇందులోకే వస్తుంటాం. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో తాజ్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో ఫుడ్ ఆర్డర్ చేద్దామని కూర్చున్నాం. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో అందరం ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకుందామని అనుకున్నాం. కాకపోతే ఇంకా అందరికీ సరిపోయేటట్టు అందరికీ నచ్చేలా ఫుడ్ ఆర్డర్ చేద్దామని నేను చేశాను అన్నమాట. సో ఫస్ట్ చిన్నపిల్లల కోసం మా అల్లుడు రియాన్షిక కోసం కర్డ్ రైస్ చెప్పారు. తర్వాత ఇంకా చికెన్ లాలీపాప్ నా ఫేవరెట్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ లాలీపాప్. ఇంకా ఈ ఆర్డర్లలో అబ్బాయి హవా ఏంటి అనుకుంటున్నారా? సో అతను మా బావ కొడుకు అన్నమాట. సో తను ఒక్కడే ఉన్నాడు, అందుకోసమే మేము పిలిచామన్నమాట. సో ఫస్ట్ తర్వాత నెక్స్ట్ అయితే నాన్స్ ఆర్డర్ చేసుకున్నాము. కడాయి చికెన్ ఇంకా తెలంగాణ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. ఎన్నో ఆర్డర్ చేసుకున్న తర్వాత అసలు బిర్యానీ లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి. సో బిర్యానీ ఈజ్ ఎ ఎమోషన్. అది ఏం తినకపోయినా ఎంత ఫుడ్ వేస్ట్ అయినా సరే ఫస్ట్ బిర్యానీ తిన్న తర్వాత సినిమాకైతే వచ్చేసాము.